నమస్కారం అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమ్మ గోదారోళ్ళు. ఆ గోదారమ్మ తల్లిని చూపిస్తూ మన గోదారోళ్ళు టైటిల్ చెప్తుంటే నాకైతే మనసు నిండిపోతుందండి. ఇంకా ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే, నా రూమ్మేట్ శ్రావణి బర్త్డే అనమాట. నేను శివాని తనకి తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి బయలుదేరిపోయాము. తను ఏ విధంగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యింది, మేము తన బర్త్డే ఏ విధంగా సెలబ్రేట్ చేసాము అనేది ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం పదండి. అది కూడా ఇంగ్లీష్ పేపర్ చదవాలి, స్టైల్ చేయాలి ట్రైన్లో. ఇంత స్టైల్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నామని అనుకుంటున్నారా? చెప్పు. ల్యాగ్ బర్త్డే గైస్, ల్యాగ్లో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. అదైతే ల్యాగ్ చేస్తాను, మేము బాగా వెళ్ళిపోతాం. కానీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము విజయవాడ. ఇందాక నుంచి వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ట్రైన్లో కొంచెం సిగ్గేసి తీయలేదు గైస్. నా వాయిస్ కొంచెం బాగా అడ్జస్ట్ చేసుకోండి, 1 వీక్ నుంచి కోల్డ్. కానీ ఏం చేస్తాం, ల్యాగ్ బర్త్డే కోసం వెళ్ళాల్సి వచ్చింది, తప్పలేదు. సో ఇలా ట్రైన్లో స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాక చాలా ట్విస్ట్లు సర్ప్రైజ్లు ఉన్నాయి గైస్. ల్యాగ్ తెలియదు యాక్చువల్గా మేము ఈరోజు వస్తున్నట్టు. ప్లాన్ ఏం చేసామంటే, రేపు మా పేరెంట్స్తో జస్ట్ షాపింగ్ అన్నట్టు వెళ్ళినట్టు నన్ను అలా డైవర్ట్ చేస్తాం. కానీ ఈరోజు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఈ ప్లాన్లో చైతన్య కూడా ఒక భాగం అనమాట. ఎగ్జాక్ట్లీ. పాపం కావాల్సినవన్నీ తనే దగ్గర చూసుకున్నాడు, అరేంజ్మెంట్స్ అన్నీ. వస్తాడని అనుకున్నాం కానీ రావడం కుదరలేదు. స్పెషల్ క్రెడిట్స్ టు చైతన్య, ఆల్రెడీ గ్రూప్లో తొలగొడుతున్నాడు. ఓకే, నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి గైస్. అండ్ చూసారా పాపం చుట్టూ పొద్దున్న 5 గంటలకి లెగిసి రాజమండ్రి వచ్చింది. బస్ చేశాను గైస్, అలా దూకోకుండానే ఎక్కిస్తాను. బండి మీద చలిగా ఉండి అప్పుడు వచ్చింది గైస్ రైల్వే స్టేషన్కి. పేపర్ చదవలేకుండా ఉండలేకపోతుంది గైస్. అది కూడా ఇంగ్లీష్ పేపర్. తెలుగు చదవడం మానేసింది గైస్. ఇంగ్లీష్ ఓకే, ఇంకా ఇది ఇక్కడితో ఆపుతాము, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. మళ్ళీ రైల్వే స్టేషన్లో దిగాక కానీ లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాక కానీ స్టార్ట్ చేస్తాం గైస్. స్టే ట్యూన్డ్. రీసెంట్ రోడ్కి వచ్చాం గైస్. ఇప్పుడే హార్నీయలో ఇల్లు తెలిసింది కానీ ఇల్లుకి ఎంట్రన్స్ ఎటు నుంచో తెలియట్లేదు. అదే తెలియట్లే గైస్. ఆంటీలు అందరూ మమ్మల్ని చూస్తున్నారు. పర్లేదులే. ఆ పక్కకి వెళ్ళాం గైస్, కానీ అంకుల్ అయితే వెనక నుంచి రమ్మన్నారు. అదేటో తెలియట్లేదు. బిల్డింగ్ అంతా ఒకలాగే ఉంది గైస్. గైస్ లాగ్ వాళ్ళ ఇల్లు, కానీ ఎలా వెళ్ళాలో ఎంట్రన్స్ ఎక్కడో తెలియట్లేదు. లిఫ్ట్ ఉంటుందా? అంత క్లోజ్ గైస్. క్లోజా? అవునా? హాయ్ ఆంటీ. ఆంటీ హాయ్ చెప్పండి ఆంటీ. హ్యాపీ బర్త్డే. మమ్మల్ని చూసి చాలా సర్ప్రైజింగ్గా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. మేము ఈ సర్ప్రైజ్ ఇవ్వడానికి హెల్ప్ చేసింది మాత్రం అంకుల్, ఆంటీ, బాను, చైతన్య. వీళ్ళ సహాయం లేకపోయి ఉంటే మేము ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు. చెప్పు నీ రియాక్షన్ చెప్పండి సబ్స్క్రైబర్స్కి. హ్యాపీ బర్త్డే. మాట్లాడుతావు కదా బ్లాగ్లో, మాట్లాడు. ఎక్స్పెక్ట్ చేస్తుందేమో అనుకుంటున్నాను నేను. సరే కెమెరా సరే బాబు అది
మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి అంటే తెలుసా చాగల్లి నుంచి planning. అంకుల్ ఆంటీ కూడా ఉన్నారు ఈ ప్లాన్ లో. హాయ్ గైస్, ఇప్పుడు మేము మరి బయటకు వెళ్తున్నాం, ఎక్కడికో తీసుకెళ్తున్నారు లాగ్ వాళ్ళ మమ్మీ డాడీ. ఆ తర్వాత మేము మళ్ళీ ఇంకొక ప్లాన్ ఉన్నది మాకు, వీళ్ళు చుట్టాలు ఇంటికి వెళ్ళాలి. మరి దీని బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పుడో ఏంటో ఏమో అర్థం కావట్లేదు. హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి గైస్. మేము చూసారు అంత బర్త్డే ఏమో, నేను మేకప్ వేసుకున్నాను గైస్. వేస్తున్నాం కానీ అడిగారా వాళ్ళు? అడిగారా వాళ్ళు? కెమెరా పట్టుకెళ్ళిపోతున్నాను, స్టాండ్ తెచ్చుకోవాల్సింది గైస్. పాపం చాలా సేపు జుట్టు దూకుని చాలా సేపు జుట్టు దూకుని అందంగా చేసుకుంటే రేగిపోయింది. ఇప్పుడు ఒకటి ఉన్నదన్నమాట. మేము ఏం చేస్తున్నామంటే బ్లాక్ గారికి కళ్ళకి గంతలు కట్టినాం. మీ డాడీ కట్టమని చెప్పారు. ఓకే గైస్, మరి కడతాం గైస్. ఒక కట్టేసాక చిన్న సర్ప్రైజ్ ఉంది గైస్. గాంధారి గాంధారి అంటాం. వచ్చి ఐలెంటర్ గడ్డ అండిపోద్ది గిన్నెపోద్ది అని నోరు మూసుకో. ఫోన్ జాగ్రత్త. ఒక చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట తనకి. సో అక్కడికి వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను. గైస్ కళ్ళకి గంతలు కట్టి ఇవన్నీ అని అడుగుతుంటే కరెక్ట్ గా చెప్పేసింది గైస్. పైకి కిందకి దించుకు ఎలాగుండు స్ట్రైట్ గా. అబ్బా బాగా చెప్పు, బాగుంది డైలాగ్. చెప్తావా చెప్ప ఏం చెప్పలే ఏంటి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి అది చెప్పు. నువ్వు ఫీల్ అవ్వకపోయినా కూడా చెప్పు. ఇక్కడ నాకు ఆకలేసేస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది అదంతా వేరే కాదు. విషయం. పొద్దు నుంచి సపరేట్ ఇస్తున్నారండి. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఈ కళ్ళకి గంతలు ఏంటో అసలు అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరే అనుకుంటే మా మమ్మీ మా డాడీ ఇంకా చైతన్య బాను. ఈ అంకుల్ మా కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. అయ్యో ఫోకస్ అంగండి, అంకుల్ మా కోసం వెయిట్ చేస్తున్నారు. మధ్యలో కార్లు ఆటోలు వచ్చేస్తున్నాయి. దాన్ని అక్కడ ఆటోలో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయాం గాయస్. కుక్కని జాగ్రత్త. ఏంటమ్మా కావాలని చేసేది అదే ఆశ్చర్యంగా ఉంది అసలు. అది ఇటమ్మా, ఇటు పైకి వెళ్ళాలమ్మా. నేను ఇక్కడ ఉన్నాను కదా. జాగ్రత్త. ఇక్కడ చెయ్యి తన కనబడిపో. శ్రావణి బర్త్డే అయితే విజయవాడలో ఉన్న టాప్స్ ప్రైవేట్ పార్టీ రూమ్ అనే ప్రైవేట్ థియేటర్లో అయితే సెలబ్రేట్ చేసాం అనమాట. నేను దీని డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను.
ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసామండి. అదేమీ లేదండి, మేము హాస్టల్ రూమ్లో ఉండి చేసిన అల్లర్లు అన్నీ ఒక వీడియోలా చేసి ఆ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసామన్నమాట. బెల్ట్ లేదంటున్నావు కదా అని థ్యాంక్స్ రా. ఏ బెల్ట్ బాగుంది. ఫస్ట్ ఫర్ యూ. ఓకే ఫస్ట్ మీటా. నెక్స్ట్ గిఫ్ట్. థ్యాంక్ యూ శ్రావణి అండ్ శివాని. గమ్మున ఎల్లో బెల్ట్ కి హ్యాపీ, నాకు చాలా హ్యాపీ. నువ్వు హ్యాపీరా, నాకు తెలుసు. నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టావు కదా అది ఎల్లో. అది పాపం శివాని చాలా కష్టపడి చేసింది. ఎప్పటి నుంచో చెక్స్ చెక్స్ అంటున్నావు కదా అని చెక్స్ పెట్టాం. హ్యాండ్ మేడ్. అది నాకు చాలా నచ్చింది. ఇలా చూపించు మన సబ్స్క్రైబర్స్కి. ఈవిడే మీకు ఎప్పుడైనా ఆర్డర్ కావాలంటే ఈవిడ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. బ్లాక్ సెకండ్స్ లో బ్లాక్. ఇది కూడా స్వానియా చేసింది, చాలా బాగుంది. మ్యాచింగ్. నెక్స్ట్ టైం పెట్టుకుంటా, మరి ఈవినింగ్ పెట్టుకుంటా. ఏమో ఇది కూడా అది మ్యాచ్ అయింది, అది పెట్టుకో. నెక్స్ట్ స్టోరేజ్ అయిపోతుందిరా. అరే గుర్తుందా నీకు? చెక్స్ కావాలంటున్నావు. లాంగ్ కాదు, కాకపోతే టాప్ ఇది. ఇప్పుడు తన నిజంకి వెళ్ళిపోమంటాడు. అంటే ఇద్దరు నేనే థ్యాంక్ యూ శ్రావణి అండ్ శివాని ఫర్ ద గిఫ్ట్. అండ్ ఫర్ ద గిఫ్ట్ ఏనా? ఇంకేం సర్ప్రైజ్ కేక్. డైలాగ్ చెప్పు. మీరు వచ్చినందుకు. హే శ్రావణి, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? హే శ్రావణి, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? అది ఎడిటింగ్ లో కట్ చేయమని చెప్తున్నా, కానీ ఇది చేయను. ఎడిటర్, కెమెరామెన్, డైరెక్షన్ అన్ని నేనే. కెమెరా ముందు ఉంటే ఇక మనం ఏం చేయలేం. అది వెనక ముందు అన్ని చోట్ల ఆవిడే కాబట్టి లాగ్ చేయకుండా గమ్మున కానీ థ్యాంక్స్. అయితే నేను సర్ప్రైజ్ వెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా అడిగేస్తాడు మళ్ళీ. కలుద్దాం. ఇంకో కెమెరామెన్. చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకో. హాయ్. హాయా. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ అందరికి. థ్యాంక్ యూ. బాబోయ్ ఆగు ఆగు. సబ్స్క్రైబర్స్ నీకని బర్త్డేకి డబ్బులు ఇచ్చరా? బర్త్డే విషెస్ చెప్తారు కదా, దానికి ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ చెప్తున్నా. సబ్స్క్రైబ్. చైతన్యకి థ్యాంక్ యూ. మంచి పకడ్బందీగా ప్లాన్ చేశారు. భానుకి, ఆంటీకి, అంకుల్ కి, మమ్మీకి, డాడీకి, శివానికి, శ్రావణికి. మాదేం లేదబ్బా. చెప్పు. ఈ ప్రైవేట్ ఓనర్ కి, ఆటో డ్రైవర్ కి. ఆడు బాగా ప్లాన్ చేశాడు. వందే భారత్. నెక్స్ట్ మమ్మల్ని దిగానే మోసం చేసి ఆటో డ్రైవర్ 100 రూపాయలు తీసుకున్నాడంటండి. 100 రూపాయలు. 2 నిమిషాల జర్నీకి 100 రూపాయలు తీసుకున్నాడు గైస్. గైస్ అందరిలో ఓలా బుక్ చేసుకోమా అని అంటే టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి ఇంటికి వచ్చి రెడీ అవ్వడానికి టైం వేస్ట్ చేసింది గైస్. అలా ఉంటుంది ఆవిడతో. అయ్యో చాలు అంటే ఎక్కువ ఫోకస్ చేయి. ఇప్పటి వరకు పగలు కొట్టేసి. అరే ఏంట్రా అసలు మొత్తం పూర్తిగా వెలిగిందా లేదని అక్కడ 50 రూపాయలు తప్పెట్టిందని సగనా కొట్టింది గైస్. శ్రావణి తినే, నీకే అది తింటాను. గిఫ్ట్. గిఫ్ట్ అది. ఇది కూడా ఒక గిఫ్ట్. ఓకే
నేను చెప్పా, అది కూడా ఇంక్లూడ్ చేశా. బ్యాగ్ తెచ్చుకోవాల్సిందేమో ఇలాంటి ఈ మొక్క, ఈ బకెట్, మొక్క ఎంత బకెట్ బకెట్. ఆయన ఫోన్ నెంబర్లో ఇవి తీసుకుందాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ ఎవరికి? చైతన్య. ఓ, థ్యాంక్ యూ చైతన్య. ఇప్పుడు కట్ చేస్తాను చైతన్య. బాబు కట్ చేయండి. అలా కాదు. అంతే అంతే. ఓకే అంతే, సారీ. గట్టిగా బలవంతం ఉపయోగించు. డీప్ లో పెట్టేశారు గైస్. కట్ చేస్తుంది లేదా చెయ్య జాగ్రత్త. తీసి మళ్ళీ కట్. జాగ్రత్త. జస్ట్ పైన దీంట్లో పెట్టే పోయి రావట్లేదండి. ఆపాల్సింది గుర్తులేదా? సరే పర్లేదు కానీ అలా ఆపేసేది పర్వాలేదు. కసిపోతే తెస్తాను. పర్లేదు. ఫైనల్లీ రికార్డింగ్ ఈ చైతన్య నువ్వు తినకూడదు. అయ్యో చైతన్యకి పెట్టలేదు. వేస్ట్. అంటే వీడియోలో పెట్టేయి. పెట్టేసాను. నెక్స్ట్ అయ్యో ఆ చేతులు టీవీకి పెట్టి ఏ? కూలింగ్ కూలింగ్ ఏం కాదు చైతన్య, నచ్చలేదంట. చాక్లెట్ మా అమ్మాయికి నచ్చపోవడం ఉండదు. ఇంకా నైట్ అయ్యేసరికి మా శ్రావణి అయితే మాకు మంచి బర్త్డే పార్టీ ఒక మంచి ప్లేస్లో ఇచ్చిందనమాట. అది ఎక్కడో కదండి, విజయవాడలో ద ఫేమస్ అవర్ ప్లేస్ అన్నమాట. స్టార్టింగ్ ఒక పెద్ద పార్కింగ్ ఏరియా, అలాగే వెల్కమింగ్ అక్వేరియం, ఏదైనా అకేషన్ అన్నప్పుడు కేక్ కటింగ్ కోసం కేక్స్ కూడా ఉంటాయి. అలాగే పిల్లల కోసం ఒక ప్లే ఏరియానే ఉందండి. మనం ప్రశాంతంగా కూర్చొని తినడానికి ఓపెన్ రెస్టారెంట్ అన్నమాట. మనకి ఓపెన్ అయితే కావాలంటే ఓపెన్, లేదంటే నార్మల్ కావాలంటే నార్మల్. డు నాట్ ఫీడ్ అంట గైస్. ఫ్లాగ్ బర్త్డే పార్టీ అని తీసుకొచ్చి జూకి తీసుకొచ్చిందో రెస్టారెంట్కి తీసుకొచ్చిందో అర్థం కాకుండా చేసింది గైస్. కొత్త డ్రెస్ అంట గైస్ ఎడ్మిన్ గారిది. దాన్ని కూడా కొత్త డ్రెస్. నీ బావు చూపించు. పొద్దున్న చెప్పాం కదా గైస్ ఇదే. అయిపోయింది ఇంకా. అది పడుకుందో లేచిందో కూడా అర్థం కావట్లేదు. ముసలు సరవల్లి గైస్, కొంచెం భయంకరంగా ఉన్నది. పొడి చేసేలా చూస్తున్నాయి అవి. అదేంటి అంత స్లోగా తింటుంది. అలా స్పేస్ ఇటు వెళ్తే పైన కూడా ఉంది గైస్ కూర్చునేలాగా. స్టోరేజ్ ఫుల్ అవ్వట్లేదు. ఇది ఇద్దరు ఐఫోన్ యూజర్స్ స్టోరేజ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు గైస్. అడ్మిన్ గారికి ఏమో ఊరికే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. నెలకు 200 కడుతున్నాను గైస్. అంతా మీకోసమే, మీరేమో సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కొట్టండి గైస్, లైక్ షేర్ కూడా చేయండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇప్పుడు? అటు ఉంటాయి, ఎటు? ఇంకా ఉన్నాయి. బయటకు తీసుకెళ్ళిపోతుంది గైస్. ఫుడ్ పెట్టదండి ఈ రోజు మాకు. ఇవేంటి వాష్రూమ్సా? తెలీదు గైస్. ఏ హట్స్ ఉన్నాయి డాబా స్టైల్ లాగా. వద్దు, అక్కడే ఓపెన్ ఎయిర్ లోనే బాగుంటుంది. ఇదేంటి పబ్ లాగా అనిపిస్తుంది. పబ్బేనా? పబ్ అంటే గైస్ పొట్టి డ్రెస్సులు వీళ్ళు వేసుకొచ్చారు గైస్. ఇది ఒకటి అడ్మిన్ గారు ఒక్కరు వేసుకొచ్చారు గైస్. నాకు అందదు గైస్. సంథింగ్ చాలు. అరే 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 పట్టుకురా. మా అమ్మ అయిపోయింది. నేను టచ్ చేస్తాను.
ఏమైపోయింది? మామ అందరం అయిపోయింది. నువ్వు కూడా పట్టుకున్నట్ట. గైస్ నాలా పొడవుగా ఉండాలి గైస్. ఓకే గైస్, ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు guys. రావచ్చు. ఈ గారు మొత్తం తిప్పి తీసుకొచ్చారు. క్లోజ్డ్ అంట. లోపలలోకి. ఎందుకంటే లోపలికి ఓ గైస్ ఇవన్నీ బార్ చెప్పాలి కదరా. పెద్ద పెద్దలో కూర్చొని తాగేస్తున్నారు గైస్ ఇక్కడ. మన అడ్మిన్ గారు ఒక డైలాగ్ వేసారు, తర్వాత చెప్తాను గైస్. హాయ్ హాయ్. మన ల్యాడ్ గారి బర్త్డే పార్టీలో ఫస్ట్ ఐటమ్ సూప్ గైస్, క్రిస్పీ కార్న్. నెక్స్ట్ ఐటమ్ పన్నీర్ టిక్కా. నెక్స్ట్ ఐటమ్ ఫిష్ రోటీ. నెక్స్ట్ ఐటమ్ గార్లిక్ బ్రెడ్ విత్ బటర్ చికెన్ అండ్ కడాయి నాన్ వెజ్ ఫర్ హెల్త్ అందరికి. యమ్మీ బాగా డైలాగ్. ఫైనల్ గా నాన్ వెజ్ దొబ్బి తిన్నాను కాబట్టి లస్సీ తీసుకున్నాను గైస్. వీళ్ళు లైమ్ సోడా స్వీట్ నువ్వు ఆంటీ సాల్ట్ ఎక్కువ సాల్ట్. ఎందుకు స్టైల్ చేస్తుందంటే స్ట్రా తిప్పి ఉన్నదని చెప్పి చూపిస్తుంది గైస్. సో గైస్ ఫైనల్లీ ఒకటి చెప్దాం అనుకున్నాం. అన్నదాత సుఖీ భవ. బర్త్డే పార్టీ ఇంతటితో ముగిసిపోయింది గైస్. ఎండింగ్ తర్వాత చెప్తుంది. ఎంతకు చిన్న ప్లేట్లు తీసాడు, లేదంటే మరి దారుణంగా ఉండేది. అంత తిన్నాం గైస్. ఇంటికి వెళ్ళి మళ్ళీ నచ్చింది అనుకుంటున్నాం ఫుడ్. తెలియదు వీళ్ళిద్దరిని అడగాలి ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు బిల్లు నువ్వు మాతో కట్టించేసావు అనుకో, నచ్చినా నచ్చకపోయినా నచ్చిందని చెప్పచ్చు. బిల్